వినాయక చవితి సందర్భంగా హుస్నాబాద్ కు 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డుపై ఉన్న G5 టౌన్షిప్ లో లడ్డు ఫర్ ఆల్ పేరుతో 3 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11 మరియు 12 మరియు 13వ తేదీలలో మధ్యాహ్న భోజనం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా లడ్డు అందించబడుతుంది. పెద్ద లడ్డును ముక్కలు చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేక లడ్డును అందిస్తున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా 1100 స్టీల్ డిష్లు మరియు లంచ్ బాక్సులు పంపిణీ చేయబోతున్నాం. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని లడ్డు మరియు భోజనం అందరికీ అందుబాటులో ఉంటాయి. టౌన్షిప్ డిటిసిపి మరియు రేరా అప్రూవల్ సిద్దిపేట మరియు పందిళ్ళ రోడ్, హుస్నాబాద్ మరియు పందిళ్ళ చుట్టుపక్కల వారు మరియు ఇతర అన్ని ప్రాంతాల వారు ఈ పండుగను మరింత అర్థవంతంగా చేసుకోవడానికి హృదయపూర్వక ఆహ్వానం. G5 టౌన్షిప్ నిర్వహణ బృందం. ఏకో గణపతి మట్టి గణపతిని ఏర్పాటు చేసి మరి ఇక్కడ పర్యావరణం అంతా కూడా ఇక్కడ విల్లాస్ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఎంతో చక్కని ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా పార్క్ కానివ్వండి, ఇక్కడ రోడ్స్ కానివ్వండి, అంత లైటింగ్ కానివ్వండి, మంచిగా చూడచక్కగా ఆహ్లాదకర వాతావరణంలో మరి మంచి గ్రామమైనా కూడా ఒక సిటీ లుక్ వచ్చే విధంగా ఇక్కడ విల్లాస్ తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇంకా కూడా మనం మధ్యతరగతి కుటుంబ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక సిటీలో కొనుక్కోవాలంటే సిటీకి దగ్గరగా ఉన్నది హుస్నాబాద్కు, మరి గ్రామం అయినా కూడా సిటీ లుక్ వచ్చే విధంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసింది. కాబట్టి 29 లక్షలకే ఇక్కడ ఒక విల్లా ఏర్పాటు చేయడం అనేది డబుల్ బెడ్రూమ్. మంచిగా అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ మరి స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కార్యవర్గం అంతా కూడా ఉద్యోగస్తులు కూడా మంచిగా సపోర్ట్గా ఉండి మంచి పర్మిషన్ తోటి డిటిసిపి పర్మిషన్ తోటి రేరా అప్రూవల్ తోటి ఇక్కడ విల్లాస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంత మన ప్రకృతిని ఇంత ఆహ్లాదంగా ఇంత చక్కగా తీర్చిదిద్దుకుంటూ మనకు అందిస్తున్న యాజమాన్యానికి మరొకసారి G5 టౌన్షిప్ వారు ప్రభుత్వ అనుమతితో ఇక్కడ పందిళ్ళ గ్రామంలో వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఏవేవైతే అనుమతులు ఉన్నాయో అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మా పందిళ్ళ అభివృద్ధిలో వారు కూడా పాల్పంచుకోవడం చాలా చాలా సంతోషం. వారు G5 టౌన్షిప్ పెట్టిన తర్వాత కూడా పందిళ్లకు ఒక ప్రత్యేకమైన విలువను సంతరించుకుంది. అది మా హయాంలో జరగడం మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి వారిని కూడా ప్రోత్సహించడం అందరికీ అవసరమే. ఎందుకంటే మిడిల్ క్లాస్ వారికి కూడా ప్లాట్స్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా అతి తక్కువ ధరలోనే వీరు విక్రయిస్తున్నారు. కాబట్టి వారు ఒక్కసారి వారికి మొదలుగా అట్రాక్షన్ అవుపించేది ఏంటంటే G5 టౌన్షిప్ యాజమాన్యం శ్రీనివాస్ రెడ్డి గారు వారికి కొద్దిగా పర్యావరణం పట్ల మంచి సహృద్భావం ఉన్నది. పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుందని ఒక సదుద్దేశంతో ఆయన ఏది చేసినా కానీ ఒక క్రియేటివ్నెస్ అనేది స్పష్టంగా కనబడుతుంది. వారు చెప్పే విధానం కానీ అదేవిధంగా వారు పాటించే విధానం స్పష్టంగా అవుపిస్తుంది, పర్యావరణ హితంగానే ఉంటుంది. కాబట్టి వారు ఈ సంవత్సరం గణేషుని కూడా మట్టి గణేషుని నవరాత్రి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించి గ్రామంలో అందరినీ కూడా పిలిచి వారందరికీ కూడా అన్నప్రసాదాలను అందించడం జరిగింది. పందిళ్ళ గ్రామం G5 టౌన్షిప్ హుస్నాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్నది. G5 టౌన్షిప్ అనేది అన్ని అంగులతోటి అతి తక్కువ ధరకే 150 చదరపు గదులతోటి మరి విల్లా నిర్మాణం చేసి 29 లక్షలకే ఇవ్వడం చాలా తక్కువ ధరకు మరి వాణిజ్య వ్యాపారులే కానీ ఉద్యోగులే కానీ ఎవరైనా ఇండివిజువల్ ఇల్లు సెక్యూరిటీతో సహా కాంపౌండ్ వాలు, మంచినీరు, డ్రైనేజు, రోడ్స్, ఆట స్థలము, విద్యుత్తు, స్విమ్మింగ్ పూలు అన్ని అంగులతోని మరి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి
హుస్నాబాద్ పట్టణ ప్రజలు కానీ పరిసర గ్రామాల ప్రజలు కానీ ఈ విల్లాలో అతి తక్కువ ధరకు ప్లాట్ తీసుకొని మరి నివసించవలసిందిగా మరి G5 శ్రీనివాస్ రెడ్డి మంచి ఆలోచనతోటి ఇంజనీర్ ప్లాన్ తోటి నిర్మాణం చేయడం చాలా సంతోషం. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వినాయక చవితి మరి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 3 days నుంచి మనము టౌన్షిప్లో గణేష్ ఉత్సవాలు జరుపుకున్నాము. ఎలా అంటే ఇది ఒక పర్యావరణ హితంగా ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా పేపర్ కప్స్, అలాగే ఒక పేపర్ విత్ మన ఇస్తర్ ఆకులతో ఉండేటువంటి ప్లేట్స్ వాడటం జరిగింది. పర్యావరణ పరంగా పర్యావరణ హితంగా ఎలాంటి నష్టం కలగకుండా అలా మనము పర్యావరణ హితంగా జరుపుకున్నాము. ఉత్సవాలు సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అలాగే మనము లడ్డు ఫర్ ఆల్ అని అందరికీ లడ్డు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది చాలా విజయవంతంగా. సో ఇంత బాగా జరిగింది ప్రోగ్రాము, చాలా సంతోషంగా ఉంది. సో ఒకసారి మన టౌన్షిప్లో మనము 29 lakhsకే విల్లా ఇస్తున్నాము. అలాగే ఒక 10 lakhsకి గుంటంబావు ప్లేస్ అనేది వస్తుంది. సో అట్లాంటి మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, టౌన్షిప్ హుస్నాబాద్కి చేరువలో 2 kilometerల దూరంలో ఈ పందిళ్ళ విలేజ్ దగ్గరలో గల ఈ టౌన్షిప్ హైవేకి 4-way నేషనల్ హైవేకి దగ్గరగా ఈ టౌన్షిప్ ఉంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను యాక్టర్లెస్ ఇండియాలో వరంగల్ బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నాను. సో వన్ సైడ్ ఇలా నేను జస్ట్ క్యాజువల్ విజిట్కి వచ్చాను, మార్కెట్ విజిట్కి వచ్చాను. వచ్చినప్పుడు బోర్డు చూసి సరే చూద్దాంలే ఎలా ఉంటుందో, ఎన్నో చూస్తున్నాం కదా, ఇది కూడా చూద్దాం, మనము ఎలా ఉంటుందో చూసి వెళ్దాం, ఫస్ట్ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు కదా అనేసి వచ్చాను. బట్ వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్ చూశాను, లొకేషన్ చూశాను, బాగా అనిపించింది. 29 lakhs అనేది మనకు సరే రీజనబుల్ ప్రైస్ అనిపించి, వరంగల్లో ఉంటున్నా సరే, నేను సిటీలో ఉన్నా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అనేది ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది, నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది అని ఒక కాన్సెప్ట్లో నేను విల్లా బుక్ చేశానండి. విల్లా బుక్ చేశాను. ఆల్మోస్ట్ నా విల్లా కూడా కంప్లీట్ అవుతుంది. అత్యంత త్వరలో ఫస్ట్ది మాదే రావాలి, మేమే వస్తామేమో గృహప్రవేశం అని అనుకుంటున్నాము. బట్ వెరీ హ్యాపీ అండి. G5 టౌన్షిప్ వాళ్ళు ఈ 29 lakhs అనేది హౌస్ ఇవ్వడం అనేది వెరీ హ్యాపీ. సో ఇంత మంచి లొకేషన్ అయితే బాగుంది. సిద్దిపేటకి మళ్ళీ వరంగల్ హైవేకి మధ్య దగ్గరలో ఉంది. హైవే కూడా మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెరీ హ్యాపీ అండి. 29 lakhs అనేది ఎక్కడ నాకు తెలిసి రాకపోవచ్చు, బట్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవడం బెటర్ అనేది నా ఆలోచన. 29 lakhs కంప్లీట్ అండి, మనకి ఇలాంటిది ఉండదు. వాళ్ళు మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, మనం ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేసుకొని ఇంట్లో రావడమే ఉంటుంది. సో హ్యాపీ ఆ ఒక విషయంలో అయితే వెరీ హ్యాపీనండి. 29 lakhsకు మనకి ఎక్కడ కనీసం రాదు. మనం సొంత ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న 20-25 వరకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి 29 lakhsకి వస్తున్నప్పుడు మనం తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. నేను కూడా ఇంకొకరికి రెఫర్